హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 115. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, బ్లాక్ సూట్లు, కళ్ళకి గాగుల్స్, నోట్లో పొగలు కక్కుతున్న సిగార్, భుజంపై పెద్ద గన్ను పెట్టుకుని పెద్ద డాన్లా ఎంట్రీ ఇచ్చిన రణధీర్ చక్రవర్తి తమ పాలట ఎముడిలా కనిపిస్తుంటే వణుకు పుట్టింది పరీక్షిత్ సుదీప్ల గుండెల్లో. సింహంలా వాళ్ళ దగ్గరికి గంభీరంగా అడుగులు వేస్తూ వచ్చిన రణధీర్ సిగార్ స్మోక్ని నోటి నిండా పీల్చుకుని రగిలిపోతూ చూస్తున్న పరీక్షిత్ సుదీప్ల మొహాల మీదకి గుప్పున వదిలి వాళ్ళని కిలి లుక్స్తో చూస్తూ సిగార్ కింద పడేసి షూ లెగ్తో నలిపేసి, నెక్స్ట్ మీ గతి కూడా అయింది అన్నాడు రౌద్రస్వరంతో. అతని మాటలకు ఒళ్ళు మండిపోతుంటే, రేయ్ అంటూ పరీక్షిత్ సుదీప్ కోపంగా అరిస్తే, కామోష్ నోటిపై వేలు పెట్టి కళ్ళలో నిప్పులు చిమ్ముతూ ఆగ్రహంతో ఊగిపోతూ గర్జించాడు రణధీర్. పళ్ళు కొరుకుతూ చూస్తున్న పరీక్షిత్ వెంటనే నవ్వేసి, వాట్ ఈస్ దిస్ రణధీర్? ఎందుకు మమ్మల్ని ట్రాప్ చేశావు? వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. సైలెంట్గా ఉన్న మమ్మల్ని ఎందుకు కదిలిస్తున్నావు అని అడిగాడు కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ. సైలెంట్గా ఉన్నారా? ఏం చేయలేదా? అతని మొహంలోకి వంగి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ రణధీర్ తీక్షణంగా అడుగుతుంటే గుటకలు మింగిన పరీక్షిత్కి ఆరుహి తన గురించి చెప్పిందేమో అన్న డౌట్ వచ్చింది. తనని తాను తమాయించుకుంటూ, ఓ ఆరుహి అని అంటూ రణధీర్ ఇచ్చిన కిల్లర్ లుక్కి, ఐ మీన్ యువర్ వైఫ్తో మాట్లాడిన విషయం నీకు తెలిసిందనుకుంటా. నేను క్యాజువల్గానే మాట్లాడాను రణధీర్. నా తమ్ముడి ఆచు గురించి అడిగాను, తెలియదు అంది. తెలుసుకొని చెప్పు అని చెప్పాను, అంతే. అంతేనా? రెట్టించాడు రణధీర్. అంటే నార్మల్గా అయితే చెప్పదు అని లైట్గా వార్నింగ్ ఇచ్చాను, బట్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్. జస్ట్ నా తమ్ముడి గురించి తెలుసుకోవడానికి అలా మాట్లాడాను, అంతే. వాడు ఎక్కడున్నాడో చెప్పు రణధీర్, నాకు వాడు కావాలి, ఇంకేం అవసరం లేదు. ఐఎమ్ బెగ్గింగ్ యూ, ప్లీజ్ వాడు ఎక్కడున్నాడో చెప్పు, మళ్ళీ జన్మలో నీకు కనిపించాం అని నక్క విని నటిస్తూ ఏడుపు మొహం పెట్టి చేతులు జోడించాడు పరీక్షిత్. నీకు నీ తమ్ముడు మాత్రమే కావాలి, ఇంకేం అవసరం లేదు, అంతేనా? కొరకొర చూస్తూ అన్నాడు రణధీర్. ఎస్ రణధీర్ అని పరీక్షిత్ అమాయకంగా అంటుంటే, షటప్ భయంకరమైన ఆగ్రహంతో కళ్ళెర్రజేస్తూ గట్టిగా అరిచాడు రణధీర్. ఉరుములాంటి ఆరుపుకి పరీక్షిత్తో పాటు సుదీప్ కూడా అదిరిపడ్డాడు. రణధీర్ పరీక్షిత్ కాలర్ పట్టుకుని లాగి, నీ ప్లాన్స్ ఏంటో నాకు తెలియదు అనుకున్నావా? డూ యూ థింక్ ఐఎమ్ ఎ ఫూల్? రణధీర్ చక్రవర్తి ఇక్కడ, నన్నెవడూ మోసం చేయలేడు అని అంటుంటే పరీక్షిత్ సుదీప్ బిత్తరపోయి మొహాలు చూసుకుని రణధీర్ వైపు చూశాడు. మీ జనాలను వేసుకుని ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? ఎవరి దగ్గరికి బయలుదేరారు? జస్ట్ క్యాజువల్గానే వెళ్తున్నాం రణధీర్, తడబాటు దాచుకుంటూ అన్నాడు పరీక్షిత్. నేను చెప్పనా ఎక్కడికి బయలుదేరారు? ఆరుహి, నా వైఫ్ని కిడ్నాప్ చేయడానికి. రణధీర్ మాటలు విని దిమ్మ తిరిగిపోయింది పరీక్షిత్ సుదీప్లకు. తమ ప్లాన్ రణధీర్కి ఎలా తెలిసిందో అంతుపట్టక బ్లాంక్ అయిపోయారు. నా వైఫ్ని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ తమ్ముడి ఆచూకు తెలుసుకొని ఆ తర్వాత నన్ను లేపేయాలని మీ ప్లాన్, ఐ రైట్? అని రణధీర్ అనేసరికి షాక్తో కూడిన భయంతో కళ్ళు తేలేశారు పరీక్షిత్ సుదీప్. మీ ప్లాన్ నేను కనిపెట్టలేను అనుకున్నారా బాస్టర్స్? అని రణధీర్ పరీక్షిత్ని కొట్టడానికి ఆవేశంగా చెయ్యెత్తగా ఆ చెయ్యిని పట్టుకొని గాల్లోని ఆపేశాడు పరీక్షిత్. రణధీర్, డోంట్ డూ దిస్, మళ్ళీ స్టార్ట్ చేయొద్దు, ఇది ఇక్కడితో ముగించేద్దాం. నువ్వు నా తమ్ముడి ఆచూకి చెప్పు, నేను సైలెంట్గా వెళ్ళిపోతాను, నీ జోలికి కూడా రాను. ఆట స్టార్ట్ చేసింది మీరు. ఒక్కసారి ఆట ఆడడం మొదలెట్టాక వెనక్కి తగ్గేది లేదు, క్షమించేది లేదు. వేట మొదలు పెట్టాల్సిందే, ఆట ముగించాల్సిందే అని అంటూ తన చేయి పట్టుకున్న పరీక్షిత్ చేయిని వెనక్కి గట్టిగా విరుస్తూ సుదీప్ వైపు ఆగ్రహంగా చూశాడు రణధీర్. ఆ చూపుకి సుదీప్ గుండెలు జారిపోగా పరీక్షిత్ భీకరమైన అరుపుకి మరింత బెదిరిపోయాడు సుదీప్. నీకు లాస్ట్ టైం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను, నా జోలికి కానీ నా వైఫ్ జోలికి కానీ వచ్చినా ప్రాణం తీసేస్తాను అని. అయినా ప్రతీకారం అంటూ వచ్చావు, ఈసారి అస్సలు వదిలిపెట్టేది లేదు అంటూ పరీక్షిత్ వీపులో తన్ని ఉగ్ర రూపంతో ఊగిపోతూ సుదీప్ పొట్టలో బలంగా తన్నాడు. కింద పడిన ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని
రగిలిపోతూ పైకి లేచి వాళ్ళ మనుషుల వైపు చూసి, రేయ్ చూస్తారేంట్రా, కాల్చి పడేయండి వాణ్ణి అని అరుస్తూ వారి పాకెట్స్లో ఉన్న గన్ తీసి రణధీర్కి పాయింట్అవుట్ చేస్తే వారి మనుషులు రణధీర్ గార్డ్స్పై షూట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వారి గన్స్లో నుండి బుల్లెట్స్ బయటికి వచ్చేలోపే రణధీర్ గార్డ్స్ వాళ్ళ చేతిలోని గన్స్పై ఫైర్ చేయగా గన్స్ టపటపా నీలజారాయి, పరీక్షిత్ సుదీప్ల గన్స్తో సహా. రేపపాటులో జరిగిన ఆ చర్యకి షాక్ అయిపోయారు పరీక్షిత్, సుదీప్. వారి రియాక్షన్ చూసి పగలబడి నవ్వాడు రణధీర్. ఆ నవ్వుకి గుండె బగ్గున మండిపోతుంటే ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ చూస్తూ కింద పడిన గన్స్ అందుకోబోయారు పరీక్షిత్, సుదీప్. వారి చెయ్యి గన్స్ని తాకిలోపే ఆ గన్స్ దగ్గర రణధీర్ గార్డ్స్ షూట్ చేయడంతో భయపడి చెయ్యి వెనక్కి తీసుకొని టక్కున వెనక్కి జరిగారు ఇద్దరు. రణధీర్ మరింతగా నవ్వసాగాడు. ఆ ప్రాంతమంతా అతని గంభీరమైన నవ్వు ప్రతిధ్వనిస్తుండగా రణధీర్ గార్డ్స్ నవ్వుతూ చూస్తుంటే వాళ్ళ చేతిలో బుక్కైన పరీక్షిత్, సుదీప్ అండ్ గ్యాంగ్ కోపం భయంతో కూడిన మొహాలతో చూస్తున్నారు. ఒక్కసారిగా నవ్వడం ఆపేసి వారి మొహంలోకి ఉగ్ర రూపంతో చూశాడు రణధీర్. మీరు నా ముందు బచ్చలురా. ఈ రణధీర్ ప్లాన్ మీ ఊహకి అందదు. నా దెబ్బ రుచి చూసా కూడా మీరు మళ్ళీ నాపై పిచ్చి ప్లాన్లు వేశారంటే అది మీ పిచ్చికి పరాకాష్ట. మీరు నన్నేం పీకలేరు. నన్ను టచ్ చేయాలనుకుంటే మీ చావుని మీరు ఆహ్వానించినట్టే. టచ్ చేస్తారా? రైట్, టెస్ట్ యువర్ లక్ అంటూ రణధీర్ చేయి చాస్తుంటే మండిపోతూ చూస్తున్న పరీక్షిత్ కింద పడిన గన్ వైపు రణధీర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఒక్కసారిగా కిందకు వంగి గన్ అందుకుని రణధీర్కి గురిపెట్టాడు. గుడ్ మూవ్ అన్నాడు రణధీర్ నవ్వుతూ. నేను బ్రతికినా ఇలాగో జీవితాంతం చేయలే. అలా బ్రతకడం కన్నా చావడం బెటర్. నేను పోయినా పర్లేదు, నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను అని అంటూ రణధీర్ని షూట్ చేశాడు పరీక్షిత్. రణధీర్ పక్కకు వంగి ఆ బుల్లెట్ని తప్పించుకున్నాడు. ఆలోపే సుదీప్ కూడా గన్ అందుకొని రణధీర్ వైపు షూట్ చేస్తుంటే వారి గ్యాంగ్ రణధీర్ గార్డ్స్పై ఎదురు దాడికి దిగారు. రణధీర్ తన వైపు దూసుకొస్తున్న బుల్లెట్స్ని తప్పించుకుంటూ తన పెద్ద గన్తో పరీక్షిత్, సుదీప్ల భుజాలలో బుల్లెట్స్ దింపగా వారి చేతిలో ఉన్న గన్స్ కింద పడ్డాయి. వారు ఆ గన్స్ అందుకునే లోపే వాళ్ళ పొట్టలో టపటప తన్నాడు రణధీర్. వాళ్ళిద్దరూ ఎగిరి కింద పడగా రణధీర్ ఆ గన్స్ తీసుకుని పాకెట్స్లో పెట్టుకున్నాడు. వాళ్ళని చంపాలంటే క్షణం పట్టదు రణధీర్కి. కానీ వారి అదృష్టం బాగుండి రణధీర్ వాళ్ళని చంపాలి అనుకోలేదు. ఖాళీ చేతులతో మిగిలిన పరీక్షిత్, సుదీప్ ప్రాణభయంతో చూస్తూనే తెగించి కసిగా రణధీర్ మీదకి దూకగా గన్ పక్కన పడేసి వాళ్లపై చావు దెబ్బలతో విరుచుకుపడుతున్నాడు రణధీర్. మరోవైపు రెండు గ్యాంగులు హోరాహోరీగా తలబడుతున్నాయి. రణధీర్ శాసించిన రణరంగంలో చివరికి రణధీర్దే పైచేయి. రణధీర్ బలం బలగం ముందు పరీక్షిత్, సుదీప్ వారి గ్యాంగ్ తలవంచక తప్పలేదు. వారి గ్యాంగ్ అంతా బుల్లెట్స్ దాటికి గాయాలకు నేలపై పడిపోతే పరీక్షిత్, సుదీప్ ఒంటి నిండా దెబ్బలతో నిస్సత్తువగా పడిపోయారు. రణధీర్ అతి కష్టంగా తన ఆవేశాన్ని చల్లార్చుకుని సిగరెట్ తీసుకుని వెలిగించుకుని ఒక పఫ్ గట్టిగా పీల్చుకుని కింద పడేసి షూ లెగ్తో నలిపేశాడు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. మీ చావుని మీరే వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకురా మంచిగా ఉన్న నన్ను రాక్షసులా మారుస్తారు అని అంటూ తన గన్ తీసి వాళ్ళ వైపు గురిపెట్టగా ప్రాణభయంతో వణికిపోతూ కళ్ళు తేలేశారు పరీక్షిత్, సుదీప్. మిమ్మల్ని చంపడానికి క్షణం పట్టదు నాకు, బట్ క్షమభిక్ష పెడుతున్నాను అంటూ పరీక్షిత్ వైపు చూసి నీకు నీ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పాలి అంతే కదా అని అడుగుతుంటే అతని కళ్ళలో ఆశ తలుక్కుమనగా అవును అన్నట్టుగా నీరసంగా తలూపాడు పరీక్షిత్. చెప్పడం కాదు, చూపిస్తాను. రణధీర్ మాటలకు ఒక్కసారిగా వెలిగిపోయింది పరీక్షిత్ మొహం. మీ తమ్ముని చూడ్డం మాత్రమే కాదు, ఇకపై నీ తమ్ముడితోనే ఉండబోతున్నా అని అన్నాడు రణధీర్. తనని ఎక్కడో తెలియని ప్లేస్లో వదిలేయబోతున్నాడని అర్థమైన పరీక్షిత్ మొహం రక్తం చుక్క లేనట్టుగా వాడిపోయింది. కానీ చావడం కంటే తమ్ముడితో కలిసి బ్రతకచ్చు అని సంతోషం కలిగింది. పరీక్షిత్ పనిష్మెంట్కి షాక్ అయిన సుదీప్ తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అని భయంగా ఉత్కంఠగా చూస్తుంటే రణధీర్ అతని వైపు చూస్తూ నీ ఫ్రెండ్తో పాటు నువ్వు కూడా వెళ్తున్నావు అని అన్నాడు.
రణధీర్ వాడు నా ఫ్రెండ్ కాదు. ఇందులో నా తప్పేం లేదు. వాడే నాతో ఇదంతా చేయించాడు. బుద్ధి గడ్డి తిని వాడి మాట విన్నాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది. నన్ను వదిలి రణధీర్, ఇక బుద్ధిగా ఉంటాను అని తప్పంతా పరీక్షిత్ మీదకి తోసి తప్పించుకోవాలని చూశాడు సుదీప్. షటప్, నీ నాటకాలు నా దగ్గర కాదు. నీ వల్లే వాడు జైలు నుండి బయటకు వచ్చాడని నాకు బాగా తెలుసు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సింది. ప్రాణాలతో వదిలేసినందుకు సంతోషించండి. ఇక వెళ్ళండి, హ్యాపీ జర్నీ అని చెప్పి తన గార్డ్స్కి సైగ చేశాడు రణధీర్. వెంటనే నలుగురు గార్డ్స్ వచ్చి వాళ్ళిద్దరినీ జెట్ వైపు లాక్కెళ్తున్నారు. పరీక్షిత్ బ్లాంక్గా చూస్తుంటే సుదీప్ తనని వదిలేయమని అరుస్తున్నాడు. కాసేపటికి అతని అరుపులు స్టాప్ అయ్యాయి. జెట్ గాల్లోకి ఎగిరిపోయింది. రణధీర్ దీర్ఘంగా ఒక శ్వాస తీసుకుని సెల్వా, ఇమ్రాన్ల వైపు చూసి, వీళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ జరిగేలా చూడండి అని చెప్పి తన వెహికల్లో స్టార్ట్ అయ్యాడు తన ప్రియ శ్రీమతి కోసం. డైరెక్ట్గా తను స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళి తలారా స్నానం చేసి రెడీ అయిపోయి ఆరుహి దగ్గరకు వచ్చేశాడు. అది జరిగింది. వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేశాకే మన చాప్టర్ ఓపెన్ చేయడానికి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పడం ఆపి ఆరుహి మొహంలోకి చూశాడు రణధీర్. రణధీర్ చెప్పిందంతా విని కరెంట్ షాక్ కొట్టినట్టుగా అలాగే బిగుసుకుపోయింది ఆరుహి. మాస్టర్ ప్లాన్తో శత్రువులని ట్రాప్ చేసిన తీరుకి, వాళ్ళని చంపకుండా పర్మనెంట్గా అడ్డు తొలగించిన భర్త మాస్టర్ మైండ్కి ఫిదా అయిపోయింది ఆరుహి. షాక్ నుండి తేరుకొని శ్రీవారి వైపు చూసింది. మై గాడ్ రణధీర్, ఇట్స్ మైండ్ బ్లోయింగ్. నీది మామూలు బ్రెయిన్ కాదు, ఎంత మెచ్చుకున్నా తక్కువే అంటూ అతని చుట్టూ చేతులు తిప్పి మెటుకలు విరిచింది ఆరుహి. రణధీర్ చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ తన చేతులు పట్టుకొని, ఇక మనకి ఎలాంటి టెన్షన్స్ లేవు, వరీస్ లేవు, హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంటే నవ్వుతూ తలాడిస్తూ చైర్ల నుండి లేచి అతని హక్ చేసుకుంది ఆరుహి. తన నుదుటిపై ముద్దు పెట్టుకొని హృదయానికి హత్తుకొని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు రణధీర్. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుహి, రణధీర్ల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. పరీక్షిత్, సుదీప్లను రణధీర్ ఎక్కడికి పంపించేశాడు? సిద్ధు ఎక్కడున్నాడు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? తమ్ముని చూసి పరీక్షిత్ ఎలా రియాక్ట్ అవుతాడు? రియాన్, నిధి మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? నిధిపై ప్రేమను రియాన్ రియలైజ్ అవుతాడా? వారిద్దరి మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? ఈ కథ ఈ మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.